తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచన భాగములో, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి అని అన్నాడు. హింసలనేవి తప్పనిసరిగా వస్తాయని మనం గడిచిన వారంలో విన్నాము. తర్వాత శ్రమలు అనేటువంటి మాట కూడా మనం వింటున్నాం. ఏంటవి? శ్రమలు అన్నాడు. శ్రమలు అంటే సంఘానికి గాని విశ్వాసులకు గాని హింసలనేవి వస్తాయి. అట్లానే శ్రమలు కూడా వస్తాయి. అసలు ఎందుకు శ్రమలు రావాలి? దేని కొరకు శ్రమలు రావాలి? హింస మనము దేవుని కొరకు బ్రతుకుటలో ఇవి మనకు వచ్చేవి కదా. శ్రమలు అంటే మనము దేవునిలో బలపడ్డానికి వచ్చేవి. శ్రమలనేవి మనం దేవునిలో బలపడ్డానికి వచ్చేవి. అంతేకాదు ప్రభువులో బ్రతకడానికి వచ్చేవి శ్రమలు. కానీ ఇందులో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే బైబిల్ అంతా చూస్తే మీకు ఎక్కడా కూడా ఎటువంటి శ్రమ రాదు, నువ్వు హాయిగా బ్రతుకుతావని ఎక్కడ బైబిల్లో లేదు. ఎందుకంటే మంచికి చెడుకు పడదు. ఎప్పుడు చెప్తాను ఈ మాట. నిజానికి అబద్ధానికి అసలు పొసగదు. నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. కాబట్టి నువ్వు నిజంలో బ్రతికితే అబద్ధం నీ మీద దాడి చేస్తుంది. నువ్వు మంచిగా బ్రతికితే చెడు నీ మీద దాడి చేస్తుంది. ఇవి ఎప్పుడు జరిగేవే. ఈ యుద్ధాలు ఎప్పుడు కూడా జరిగేవే. కనుక వీటిలో దేవుడు శ్రమలు నేను అనుమతిస్తాను అని అన్నాడు. ఎందుకు అనుమతిస్తావు శ్రమలు అని అంటే, అవి నీకు అవసరం గనక. ఎలాంటి అవసరం మనకి అని అంటే, అందులో మొదటి విషయం జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. మొదటి విషయం కీర్తనలు 16వ కీర్తన చూడండి ఒకసారి. 16వ కీర్తన 4వ చరణం. 16వ కీర్తన 4వ చరణం. అమ్మా, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. ఏమంటున్నాడు? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడానికి నీకు శ్రమలు వస్తాయి. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడానికి నీకు శ్రమలు వస్తాయి. నువ్వు ఎంత బలవంతుడువో బలవంతురాలువో ఆ శ్రమలు వచ్చినప్పుడే బయటపడతావు. అలాంటప్పుడే నీ ఉనికేంటో తెలుస్తుంది. ఈ మోటార్ సైకిళ్ళు, ఈ పెద్ద పెద్ద వ్యాన్లు, బస్సులు, వీటికి కొంత కెపాసిటీ ఇస్తాడు. ఆ కెపాసిటీ ఇచ్చి దాని మీద ఏం చేస్తాడంటే, ఇది కొండల్లో గొట్టల్లో నువ్వు వెళ్ళిపో అంటాడు. దాన్ని తీసుకెళ్తారు ఆ కారుని. అది అక్కడ తట్టుకుందా లేదా, ఆ చక్రాలు తట్టుకుంటున్నా లేదా, ఆ ఇంజిన్ తట్టుకుంటాం లేదా, ఎంతవరకు అది పైకి ఎక్కగలుగుతుంది, కొండగొట్టలు ఎక్కగలుగుతుంది, ఎక్కడి వరకు ఎక్కలేకపోతుంది, ఇది ఎంతవరకు వెళ్తుంది, దీని దమ్ము ఎంత ఉంది అసలు అనేది దాన్ని ఎక్కడ తెలుస్తుంది అనుకున్నాం. అప్పుడు అది నున్నగున్న రోడ్డు మీద అన్నీ వెళ్ళిపోతాయి. నల్లైన సైకిల్ కూడా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దాని దమ్ము తెలియాలంటే కొండలెక్కాలి, గుట్టలెక్కాలి, రాళ్ల గుట్టలెక్కాలి, ఆ లోయల్లో గోతుల్లో పడాలి. కనుక దేవుడే ఆ గోతుల గుండా, ఆ రాళ్ల గుండా, ఆ కొండల గుండా మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. ఎందుకంటే నీ దమ్ము ఎంత ఉందో అప్పుడు బయటపడుతుంది. అందుకే దేవుడు కూడా శ్రమలను అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడానికి శ్రమలు ఇస్తున్నాడంటే, ఇప్పుడు ఆ గొట్టెక్కేటప్పుడే చక్రం ఊడిపడిపోయింది అనుకోండి, అంటే అదేంటో ఏమైందట్టు పోయింది. ఇంకా దానికి అంత సత్తా లేదన్నమాట. నువ్వు కూడా ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావా, విడిచిపెట్టకుండా నువ్వు బ్రతకగలుగుతావా? అక్కడ తేల్తావు. అందుకని వేరొకరిని అనుసరిస్తే వాడికి శ్రమ అంటున్నాడు. అవసరాలకు ప్రభువుని వాడుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళు తేలిపోతారు. అలాంటి వాళ్ళు తేలిపోతారు. వారాలు బతులుంటారు చూసారా, అలాంటి వాళ్ళు తేలిపోతారు. చావైనా ప్రభువా నువ్వే, బ్రతికైనా నువ్వే అని పౌలు గారు లాంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు గట్టిగా ఉంటారు అన్నమాట. స్ట్రాంగ్ పర్సన్. ఏదైనా సరే నీకు స్తోత్రం అంటారు. వీళ్ళు ఏ స్థితిలోనూ కూడా పడిపోతారు అనుకుంటారా? పడిపోరు వీళ్ళు. కనుక మనం పడిపోకుండా ప్రభువును గట్టిగా పట్టుకుని మనం హత్తుకుని ఉండడానికి మనకు శ్రమలు అనుమతిస్తాడు దేవుడు. కనుక నాకేం శ్రమలు లేవండి, ప్రభు దయ వల్ల నేను బాగుగా ఉన్నానండి, అసలు నాకు ఏ కష్టం లేదండి, అంతా సుఖమేనండి అని అంటే నువ్వు ప్రభువులో బ్రతకట్లేదని అర్థం. ఇప్పుడు బైబిల్ ఉంది కదండి, మీ చేతిలో బైబిల్ ఉంది కదండి, ఉన్నాయి కదండి బైబిల్. ఏమండి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కొనుక్కొని ఉంటావు బైబిల్, ఇప్పుడు కూడా అలాగే చక్కగా దగదగలాడితే మెరిసిపోతున్నది. దాని అర్థం ఏంటి? అసలు ఏనాడు నువ్వు బైబిల్ తెరవలేదన్నమాట. కొన్నప్పుడు కవర్ కొని జిప్పేసావు, మరలా ఇప్పుడు వరకు జిప్ ఓపెన్ చేయలేదు నువ్వు. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగుంది. అంటే మరి నీకు ఏం కష్టం వస్తుంది? ఇక అప్పుడు కవర్ కొని ఓపెన్ చేసావు, దాన్ని క్లోజ్ చేసావు, ఇప్పటికీ దాన్ని ఓపెన్ చేయలేదని దాని అర్థం ఏంటంటే, అసలు నా బైబిల్ చూస్తావు ఎంత తెల్లగా ఉందో, ఎలా ఉందో అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏనాడు బైబిల్ చదవలేదు, దాన్ని ముట్టుకోలేదు, పట్టించుకోలేదని అర్థం.
అలాగే బైబిల్‌ను పట్టుకున్నటువంటి నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతకాలి. నా చొక్కా అసలు నలగలేదండి. కాటన్ చొక్కా, ఖద్దరు చొక్కా సూపర్‌గుందండి. అంటే దాని అర్థం ఏంటి? నీకు కష్టపడే తత్వం లేదు. నువ్వెప్పుడో వచ్చి సుఖంగా కూర్చొని ఎళ్ళిపోతావు గానీ, అసలు నీ చొక్కా నలగదంటే దాని అర్థం ఏంటి? అసలు నువ్వు ఏ పని చెయ్యవు దేవుని కోసం. నువ్వు దేని కొరకు ప్రయాసపడవు, ప్రాకులాడవు. అందుకే దేవుడు శ్రమలనుభవిస్తున్నాడు. శ్రమలను అనుమతిస్తున్నాడు. నువ్వెంత వరకు తేలుతావు? నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టకుండా ఉంటాడా? అందుకనే అనుమతించాడంట. చూడండి మరో మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. 119 కీర్తన, 119 కీర్తన 67 చరణం కూడా చూడండి. 119 కీర్తన 67 చరణం. శ్రమలు కలుగగా మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. అంటే ఏంటి? శ్రమలను దేవుడు ఎందుకు అనుమతించాడు? సంఘానికి గాని, విశ్వాసికి గాని అంటే వాక్యము అనుసరించి జీవించడానికి శ్రమలు వచ్చాయి. వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి శ్రమలొచ్చాయి. నీకు కష్టం కలిగింది, బాధ కలిగింది. ఇప్పుడు శ్రమ రాగానే నువ్వు ఎవరిని తలుచుకోవాలా? ఎవరిని తలుచుకుంటున్నావు? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకోలేదా? ప్రతి చిన్నదానికి చక్కగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని కోట్ చేస్తూ మాట్లాడాలి. లోనూ కూడా వాక్యాన్ని గుర్తు చేసుకోవడానికి శ్రమలొస్తాయి. అనుమతిస్తున్నాడు దేవుడు. ఒకవేళ మనకు అలాంటివి ఏమీ లేవనుకోండి, సుఖమరిగిపోయామనుకోండి మనము, ఏం గుర్తొస్తది మనకి? అసలు వాక్యమే జ్ఞాపకం రాదు. చాలా మంది లోకంలోనే ఆలోచిస్తా ఉంటారు. లోకం సంబంధమైన విషయాలే చర్చకొస్తా ఉంటాయి అస్తమానం. అవే మాట్లాడతారు. అసలు వాక్యం గురించిన సంభాషణే వాళ్ళకి ఉండదు. ఈరోజు మేము కొత్త వాక్యం నేర్చుకున్నాం. ఒక మంచి వాక్యాన్ని విన్నాం. మంచి పాట నేర్చుకున్నాం. మంచిగా అందరం కలిసి కొంతసేపు ప్రార్థన చేసుకున్నాం. ఈ విషయాలేం కనబడవు. ఎంతసేపు బయట విషయాలే. బయట చర్చా వేదికలే జరుగుతా ఉంటాయి. కాబట్టి నువ్వు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వేమంటున్నాడంటే, ఆ వాక్యాన్ని అనుసరించడానికి ఇదిగో శ్రమలను అనుమతిస్తా ఉన్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పిపోయాను గానీ, శ్రమ కలిగిన తర్వాత నేనేమయ్యాను? నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. శ్రమ వచ్చింది కాబట్టి నడుచుకుంటున్నాను అంటున్నాడు. అంతే కదా, అక్కడ ఇంకొక మంచి మాట ఉంటది. అక్కడ 71 చరణం కూడా అక్కడే ఉంది చూడండి. 71 చరణం. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనందుయుండుట నాకు మేలాయను అన్నాడు. అందులోనే ఆ పదంలోనే ఈ మాట కూడా. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందుయుండుట నాకు మేలు అంటాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. నీ కట్టడ, నీ వాక్యం, నీ లేఖనాలు నేను చూసుకోవడం వల్ల నాకు మేలు. నీ మాట వినడం వల్ల నాకు మేలు. ఎప్పుడన్నా అలా అనిపించిందా? నీ మాట వినటం వల్ల నాకు మేలు. నీ మాట నాకు దొరికితే బాగున్ను. నీ మాటతోనే నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు వచ్చాయా మరి? అలా రావాలనే శ్రమలు అనుమతించబడుతున్నాయి. ముళ్ళబాట. క్రైస్తవ్యం అంటే రహదారి ఏం గాదు. ముళ్ళబాట. ముళ్ళు మించి నడుస్తా ఉండాలి. ఎప్పటిదాకా నడవాలి? జీవితాంతం నడవాలి. జీవితాంతం నడవాలి ముళ్ళబాట మీద. ఆ ముళ్ళబాటలో నడిచేటప్పుడు ఎలా ఉంటామో, ఎక్కడ తేలుతాం అనేదే ఈ శ్రమలు. కదా! శ్రమలొస్తాయని చెప్పాడా? రావని చెప్పాడా? తప్పనిసరిగా శ్రమలొస్తాయని చెప్పాడు. ఇప్పుడు ఈ మధ్య కొత్త బోధోటొచ్చింది. ఒక బాధేంటి? చాలా బోధలొచ్చినియి. అందులో ఇదొకటి. వాళ్ళేమంటారంటే, "నువ్వు కష్టపడక్కర్లేదు. నువ్వు బాధపడక్కర్లేదు. అసలు నీకు శ్రమ అనేదే లేదు. నీకు సుఖమే సుఖము. ఈ లోకంలో నువ్వు బాగా సంపాదించుకోవచ్చు. బాగా తినొచ్చు. ఎటువంటి పాపం చేసినా పర్లా. ఎన్ని తప్పులు చేసినా పర్లా. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువేయబడ్డారు. ఆయన సిలువ మీద వేలాడుతూ మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. కాబట్టి ఇక మనం ఎలా బతికేసినా పర్వాలేదు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు బతకొచ్చు. ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. ఎలా కావాలంటే అలా తినొచ్చు, తిరగొచ్చు, తాగొచ్చు. కాబట్టి నువ్వేమీ బాధపడాల్సిన అవసరమే లేదంట. బావుందా ఇది? బాలేదా? ఎంత బావుందండి. హాయిగా తిను, త్రాగు, సుఖించు. ఈ డైలాగులు ఎవరివి? ఎలవండి? తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. ఎవరివి? ఆ! వాళ్ళేం చేశారంటే తినుటకు కూర్చుండి, ఆడుటకు అవెవరివి? అంటే అవన్నీ బాగున్నాయని కదా మరిప్పుడు? బాగున్నాయా అన్నీని? సుఖాన్ని కోరుకునే వాళ్ళు దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో ఉండలేరు. ఉండలేరు. పాత జీవితం ఆహ్వానిస్తా ఉంటది అస్తమానును. రా, 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 రా అంటది. అదో శ్రమ. పాత జీవితం పిలుస్తా ఉంటది కదా! పిలవదండి? అంతకుముందు ఇంతింత సీసాలు తాగుతూ ఉంటే సీసా ఎదురుగుండా పెడితే అదేమంటది? రా, రా, రా అంటది. ఏయ్! నేను రాను. నేను ప్రభు బిడ్డను అని చెప్పగలగాలంటే అదే శ్రమ మనకి. అదే పెద్ద శ్రమ. నేను రాను. నేను ప్రభు బిడ్డను అనాలన్నమాట. అదో పెద్ద శ్రమ కదా మరది? పాత స్నేహితులందరూ చుట్టూరు ఉంటారు. వాళ్ళందరూ ఆహ్వానిస్తా ఉంటారు.
ఆహ్వానించరండి. లోకస్తులు అందరూ ఆహ్వానించరండి మనకి. అక్కడ నీ సాక్ష్యం నిలబెట్టుకోవాలి. అది శ్రమ. అదే శ్రమ అంటే. ప్రభువును విడిచిపెట్టకుండా బ్రతకడానికి, ఆయన వాక్యమును అనుసరించి బ్రతకడానికి నీకు శ్రమలు ఇవ్వబడ్డాయి. మూడో మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 22 వచ్చిన భాగం నుండి. ఎంత మంచి మాట. అపొస్తలుల కార్యములు 16 అధ్యాయం 22. ఆ, సందర్భం ఏంటనేది నేనే చెప్తాను చూడండి. పుతోన్ అనేటువంటి దెయ్యం పట్టింది అక్కడ ఒక ఆమెకు. వింటున్నారా? పుత్తోన్ అనేటువంటి దెయ్యం పట్టింది. ఈ దెయ్యాన్ని పట్టుకుని వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఆమెను అక్కడ కూర్చోబెట్టి వచ్చి వెళ్ళిపోవాలి కదా సోచి చెప్పిస్తున్నారు. ఆ? చెప్పేటప్పటికి ఆ లాభాలన్నీ వచ్చేస్తున్నాయి. బాగుంది. అలా ఏం చేస్తుందంటే ఈ పుత్తోని పట్టినటువంటి దెయ్యం వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇలా చెబుతూ లాభం సంపాదిస్తున్నారు. ఎలాగా అంటే ఈవిని అడ్డం పెట్టుకుని వెనకాల ఉన్న వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలా సంపాదించుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పౌలు గారు అటు వెళ్తా ఉంటే, ఈ పౌలు శీల అటు వెళ్తా ఉంటే వీళ్ళు దేవుని యాజకులు, వీళ్ళు పెద్ద పాస్టర్లు అని చెప్తుంది. ఎవరు? ఆ దెయ్యం. విచిత్రం చెప్పరా? మనుషులకు తెలియదు కానీ దేవుని గురించి దెయ్యానికి బాగా తెలుసు. దెయ్యానికి తెలిసిన జ్ఞానం కూడా లేదంటే నీకేమనాలా? నీకు పెద్ద దెయ్యం పట్టింది. దెయ్యానికి బాగా తెలుసు. అందుకే వస్తా వస్తా మాట్లాడుతుంటే వీళ్ళు దేవుని యాజకులు, వీళ్ళు పెద్ద పాస్టర్లు, వీళ్ళు దేవుని గురించి చెప్తారు, రక్షణ మార్గం గురించి చెప్తారు అని అది మాట్లాడుతూ ఉంటే పౌలుకి చాలా చిరాకు వచ్చింది. ఎందుకు చిరాకు వచ్చింది? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పాస్టర్ గారు వందనాలు, పాస్టర్ గారు వందనాలు అంటే చిరాకు రాదండి మరి? రాదా? ఏదో ఒకసారి చెప్పావు కదా, ఇంకా అతమాను అటు అటు వెళ్ళినప్పుడు వందనాలు, ఇటు వెళ్ళినప్పుడు వందనాలు చెప్తే ఏమనుకోవాలి నిన్ను? అక్కడ పనికి ఆటంకం, సేవకు ఆటంకం. కనుక ఆ రోజున ఇదిగో యేసుక్రీస్తు నామంలో నీలో ఉన్న దురాత్మ పోవాలని చెప్పి పౌలు గారు హెచ్చరిక చేసేటప్పటికి దెయ్యం పోయి మామూలు మనిషి అయిపోయింది. మామూలు మనిషి అయిపోయేటప్పటికి ఆమెను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళందరికీ కోపం వచ్చేస్తుంది. ఒరే, ఈ ఊళ్ళో ఉన్న దెయ్యాన్ని పోగొట్టేశాడు రా వీడు, ఇప్పుడు ఇది పలకదో. పలుకు అంబ పలుకు అనేవాడిరా నేను. ఎవరు వచ్చినా 4 పలుకులు చెప్తే 4 డబ్బులు వచ్చేయరా? ఇప్పుడు ఇది పలికిద్దా? పలుకుతుందా? చిలకను బయటికి రమ్మన్నాడు అంటాడు ఎవడో. చిలక బయటికి రా, ఇలా ఒక్కొచ్చి చిలకని తినేసిందంట. విచిత్రం చూడండి. వచ్చే పోయే జాతకాలన్నీ చిలక చెబుతుంది. ఇప్పుడు చిలక జాతకం మరి కుక్క తినేసింది. నా చిలకు అని ఆరు పరిగెట్టుకెళ్తున్నాడు. అలాగుంది ఇది తంతు. ఇది పలకమంటే పలకటం లేదు. ఇప్పుడు ఎలాగరా బాబు అని వాళ్ళందరూ కూడా కక్ష కట్టారు. ఎవరి మీద? ఈ పౌలు మీద, శీల మీద కక్ష కట్టి వీళ్ళు ఉండడం వల్ల మా వ్యాపారం దివాలా తీసేసింది. కొన్ని లక్షల రూపాయలు మేము సంపాదించుకునే వాళ్ళము, ఇప్పుడు అది లేదు. శీల మీద కక్ష కట్టారు. ఆ రోజు లాభం లేదనుకుని చెప్పేసి మొత్తం అంత పెద్దలందరికీ చెప్పారు. పరిచయాలకు కౌరు పంపారు. మొత్తం వాళ్ళందరూ వచ్చారు, పెద్దలు వచ్చారు, అధికారులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. అందరూ తీసుకెళ్లి పౌలను శీలను తీసుకెళ్లి ఎక్కడ పడేశారనుకున్నారు? చెరసాలలో పడేశారు. చెరసాలలో పడేసి కుమ్మేండి రైలు అట్టుకున్నాడు అంతే. తీసుకెళ్ళి లోపల కొట్టారు. బండలో బండలో బిగించేశారు. బండలో బిగించడం అంటే ఏంటనుకుంటున్నారు? తలకాయ అందులో పెట్టి కట్టేస్తారు ఇలాగా, కాళ్ళు 2 అందులో పెట్టి కట్టేస్తారు ఇలాగా, బిగించి అందులో పడేసేశారు. అలా పడేసేసి అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాత్రం తక్కువ వాళ్ళు ఏంటి? వాళ్ళలో ఉన్నది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ. కనుక వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తారో తెలుసా? ఆరాధన ఆరాధన. ఏం చేస్తారు వాళ్ళు? దేవుణ్ణి ఆరాధిస్తారు హ్యాపీగా. మనమైతే నన్ను ఇడిపించు ప్రభా, ఈ బండలో కట్టారు ప్రభా, నా బతికేంటి ఇలాగ అయిపోయింది ప్రభా, మా వాళ్ళందరూ అక్కడ ఏం పాటలు పాడేస్తున్నారు, ఏం బిర్యానీ తినేస్తున్నారు ప్రభా, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ప్రభా. మన ఏడిపిది. కానీ ఆ రోజున అక్కడికి వెళ్ళగానే ఏం చేశాడు? ఆరాధన చేస్తున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు. మనం అంతేనండి, ఏదైనా కష్టం రానంత సేపు సూపర్గా ఉంటాం మనం. బాధ నీకు వస్తే నొప్పి, నీకు బాధ కలిగితే, నీకు రోగం వస్తే అప్పుడు ఊరోళ్ళ రోగాలన్నీ నీ ముందే కనబడతాయి. నీకు ఏ రోగం రానంత సేపు, ఏ కష్టం రానంత సేపు నీకు ఏమీ నొప్పి రాదు. నొప్పి వస్తుందా? ఇంత నొప్పి కూడా రాదు. నీకు కూడా నొప్పి తెలియదు. కనుక ఆ రోజున తీసుకెళ్లి బండలో పడేసి కొట్టేస్తే అలా ఆరాధన చేస్తాను. ఎందుకు అసలు దేవుడు ఇవన్నీ చేయాలి? అక్కడి నుంచి దెయ్యం వెళ్ళటం ఏంటి? ఆ దెయ్యం వచ్చి వీళ్ళ గురించి చెప్పడం ఏంటి? ఈ దెయ్యం చెప్పిందని చెప్పి వాళ్ళ కక్ష పెట్టడం ఏంటి? చిత్రం చెప్పనా? దేవుడే రేపుతా ఉంటాడు, దేవుడే రెచ్చగొడతా ఉంటాడు. నువ్వు తినంగా లేదనుకో నేను కూడా రెచ్చగొడతాడు. ఆయనే రెచ్చగొట్టాడు, ఆయనే తీసుకెళ్ళాడు, ఆయనే తీసుకెళ్లి చెరసాలలో పడించాడు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, ఎందుకు నువ్వు చెరసాలలో పడ్డావు అంటే మేలు కోసమే. మేలు కోసమే తీసుకెళ్లి అందులో పడేశారు. ఆ రోజున అక్కడ ఆరాధన చేస్తున్నారు. దొంగలందరూ అందులో ఉన్నారు. ఆరాధన చేస్తుంటే చెరసాల పునాదులు అదిరాయి, సంఖ్యలు ఊడిపడ్డాయి. అంతే. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తుండగానే అక్కడ ఉన్న చెరసాల నాయకుడు ఏమయ్యాడు? వీళ్ళందరూ పోయారు, నా బతికైపోయింది, ఇక నేను చచ్చిపోతాను అనుకున్నాడు. కానీ చెరసాల నాయకుడు చచ్చిపోద్దు నాయన, నువ్వు బాగున్నావు, మేము బాగున్నాం, హ్యాపీ, మేము ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, ఎవరం పారిపోలేదు, నువ్వు బయటికి రా,
అని చూస్తే దీపమట్టుకు వచ్చి లోపల చూస్తే ఏమన్నారంటే వీళ్ళందరూ కలిసి ఆరాధన చేసుకుంటున్నారు. మమ్మల్ని చెరసాల్లో పెట్టామన్న బాధ ఎంత కూడా వాళ్ళకి లేదు. ప్రభువా ఎందుకు ప్రభువా ఇవన్నీ చేశావు అని అంటే ఇప్పుడు చూడండి అక్కడ 25 అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు అపుస్తుల కార్యములు 16వ అధ్యాయం 25 దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపడెను. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో కళ్ళెదురుగా కనిపిందో 29 అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి ఏమడిగాడు చెప్పండి అమ్మా? రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అసలు ఇలాంటి మంచి ప్రశ్న ఎవరికైనా వస్తుందా? సంవత్సరాలు వాక్యం వింటున్నా కానీ ఇప్పుడు కూడా అయ్యా నేను బాప్తిసం పొందాలనుకుంటున్నాను, నేను రక్షించబడాలనుకుంటున్నాను, బాప్తిసం కావాలని. అసలు ఈ ఆలోచన వస్తుందా? ఈ మాట వస్తుందా? బాప్తిసం పొందేనంటావు కానీ మారు మనసు లేకుండా పొందేశావు నువ్వు. అసలు బాప్తిసం అంటే ఏంటో కూడా తెలియకుండా పొందేశావు నువ్వు. దేవుని కొరకు ఎలా బతకాలో తెలియకుండానే పొందేశావు నువ్వు. సంఘంలో సభ్యులుగా ఉండడానికి, సంఘంలో సభ్యులుగా చేరడానికి బాప్తిసం పొందేసిన కూడా ఉన్నారు. ఈ సంఘంలో ఉంటే వీళ్ళతో పాటు నేను కూడా కలిసిపోవచ్చు కదా అని బాప్తిసం కావాలని తీసుకుని అందులో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈయన ఎలా ఉన్నాడు అక్కడ? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనండి. ఈ మాట ఏంటంటే ఈ మూడో మాట ఏంటంటే కొంతమందిని సంఘంలో చేర్చడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. కొంతమందిని సంఘంలో చేర్చడానికి దేవుడే శ్రమలు అనుభవిస్తాడు. అంటే ఏంటనమాట? శ్రమలు రావడం వల్ల సంఘంలో కొత్త సభ్యులు జాయిన్ అవుతారు. ఆ రోజున అయ్యలారా నేనేం చేయాలంటే తను వచ్చాడు, తన భార్య బిడ్డలు వచ్చారు, అందరూ కలిసి ఏమయ్యారంటే సంఘంలో చేర్చబడ్డారు. వాళ్ళు చూడండి అక్కడ రాయబడినమాట, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. 33 రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఎంత అద్భుతం అండి! శ్రమ ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే? ఎందుకు వచ్చింది శ్రమ అంటే నువ్వు మారు మనసు పొందడానికి, నువ్వు రక్షించబడ్డానికి, నువ్వు సంఘంలో చేర్చబడ్డానికి. ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది ఏ శ్రమ రాకపోతే దేనికి సన్నిధికి వస్తారా? ప్రార్థన చేస్తారా? ఆరాధనలోకి ఉంటారా? అంటే ఏంటనమాట? ఒకవేళ శ్రమ అనేది నీకు వచ్చింది అని అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని అర్థం. దేవుని యొక్క ప్రేమ నీతో ఉందని అర్థం. అందుకే ఎంతో మంది ఉండగానే ఆ శ్రమ నీకు మాత్రం వచ్చింది, ఆ కష్టం నీకు మాత్రం వచ్చిందంటే నువ్వంటే ఇష్టపడుతున్నాడు దేవుడు. కనుకనే ఆ రోజున పుత్తూరు అనేటువంటి దెయ్యం పట్టినప్పుడు పౌలుని శీలను అక్కడ పంపించాడంటే దాని అర్థం ఏంటంటే కొంతమందిని సంఘంలో చేర్చడానికి దేవుడే ఇష్టపడుతున్నాడు. నీ శ్రమలు, నీ బాధలు, నీ కష్టాలు ఎదురుగుండా కనబడుతున్నప్పుడు నిజంగా సంఘంలో ఉన్న నువ్వు ఇంటి దగ్గర ఉన్నటువంటి నీ పరిస్థితులు చూసినప్పుడు నీ ఇంటి పక్కలు కూడా అసలు ఎలా బతుకుతున్నారు? ఇన్ని బాధలతో, ఇన్ని కష్టాలు ఎలా బతుకుతున్నారు వీళ్ళు? ఏ రోజున బాధపడినట్టే నవ్వుతూ తిరుగుతారేంటి? ఇంత బాధలో కూడా సంతోషంగా తిరుగుతారేంటి? మనం కోద్దానికి కాద్దానికే చచ్చిపోతున్నాం, రోజు ఏడుతో చచ్చిపోతున్నాం మనం ఇక్కడ. వీళ్ళంత కష్టంలో కూడా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఎలా ఉంటుందండి చెప్పండి? ఎలా ఉంటుంది? అందుకే శ్రమలు దేవుడిస్తాడు. చూడండి మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 26:16. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకునిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి శ్రమను అనుభవిస్తాడు. నీ ప్రార్థనా జీవితం సరిగా లేదు అంటే ఎప్పుడు ఏమంటాడమంట? నువ్వు మొత్తం మర్చిపోయావు, ప్రార్థన చేసి కూడా మర్చిపోయావు. ఏదో తూతు మంత్రంగా తండ్రి నాయన స్తోత్రం ప్రభు అంటాం. భోజనానికి ముందు ఎంతసేపు చేస్తాం ప్రార్థన? గంటలు చేస్తామా? భోజనం ముందు ఎంతసేపు చేస్తామండి ప్రార్థన? తండ్రి నాయన స్తోత్రం ప్రభు అంటాం. అలాగే తలుసుకుని పోతున్నావు నువ్వు. ప్రార్థనా జీవితం నీకు లోపించింది కనుక శ్రమ రాగానే మళ్ళీ ఎక్కడ పడతావు? మోకాళ్ళ మీద పడతావు. కష్టం రాగానే అప్పుడు మోకాళ్ళ మీద పడతావు. బాగుంటే నువ్వు పడవు. కణాలు వచ్చిన మధ్య చాలా కాలం పడిపోయారు అందరూ. అప్పుడు ఏం చేశారు? అప్పుడు సంఘం అంతా ఏడ్చిందా? ఏడవలేదా? సంఘం అంతా కన్నీటితో ప్రార్థన చేశాం కదా, చేయలేదా? ప్రభా మా సంఘం ఇలాగ అయిపోయింది నాయన, సంఘస్థులందరూ ఇలాగ అయిపోయారు ప్రభా, అందరికీ కణాలు పడిపోయినాయి ప్రభా. ఈ కణాలు కూడా ఏంటో చూసారా? కణాలు పడితేనే కానీ మనం మోకాల మీద పడలేదు. అందుకే దేవుడు శ్రమలను
అనుమతిస్తాడు. సంఘానికి గాని విశ్వాసికి గాని మనం తప్పిపోకుండా ప్రార్థనలో ఎదిగి ఫలించడానికి కూడా దేవుడు శ్రమలను అనుభవిస్తాడు. ఉత్తినే సరదాగా తూతు మంత్రంగా చేసుకునే ప్రార్థన కాదు. దైవికంగా మనం బలపడాలంటే ప్రార్థనా జీవితం కూడా చాలా అవసరం మనకి. చూడండి, మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచన భాగం. యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే దాని అర్థం ఏంటి? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభుతో పాటు అంటుకట్టబడ్డానికి, లేదంటే మనం శుద్ధి చేయబడి క్రీస్తునందు బహుగా ఫలించడానికి శ్రమలు వస్తాయి. మనం శుద్ధి చేయబడతాం. ఎలా శుద్ధి చేయబడతాం అంటే, నేను ఎవని యందు నిలుచుంటానో, నేను ఎవని వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. అంటే ఫలించని తీగలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. శుద్ధి చేయబడతాం. మన లోపల చాలా వచ్చేస్తా ఉంటాయి. ఎప్పుడెప్పుడు వస్తాయి? మన లోపలికి స్వార్థం ఎప్పుడు వస్తుంది? కోపం ఎప్పుడు వస్తూ ఉంటది? ద్వేషం ఎప్పుడు వస్తూ ఉంటది? ప్రేమ ఎప్పుడు పడుతూ ఉంటది? ఎప్పుడు ఆకలి అవుతూ ఉంటది? ఆకలి ఉందా? 24 hours నవ్వులుతూనే ఉండాలి. కోపం ఎప్పుడు వస్తూ ఉంటదంటే ఏ టైంలోనే వస్తుంది. ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా? ఏంటంటే పోయిన సంవత్సరం 31వ తారీఖున వచ్చిందండి నాకు కోపం, ఈ సంవత్సరం మరి డిసెంబర్ 31వ తారీఖునే వస్తుందండి కోపం అంటారా? అంటారా? జూలై నెల అనుకుంటే 30వ తారీఖున ఆకలేసింది, మళ్ళీ ఇవాళే ఆకలేసింది అంటారా? 1వ తారీఖున పుట్టిందండి ప్రేమ, మళ్ళీ అప్పటి నుంచి కలగలేదు, ఇప్పుడు మళ్ళీ సంవత్సరం ఆఖరిన వస్తుందండి ప్రేమ అంటారా? దానికి ఒక సమయం ఉందా? ఉందా? అంటే ఏమవుతుంది? ప్రతిరోజు కోపం వస్తుంది, ప్రతిరోజు ప్రేమ వస్తుంది, ప్రతిరోజు ద్వేషం వస్తుంది, ప్రతిరోజు ఆకలేస్తుంది. అంటే ఏంటి? ప్రతిరోజు చెడిపోయేవి, చెడగొట్టేవి మన లోపలికి వస్తున్నాయా, రావట్లేదా? ప్రతిరోజు వస్తున్నాయి మన లోపలికి. మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే? ప్రతిరోజు చేస్తున్నాం మరి మనం. అందుకే ప్రతిరోజు శుద్ధి అవుతా ఉండాలి. పనికిరాని తీగలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి మన లోపలికి ఇప్పుడు అంటే? ప్రతిరోజు వస్తున్నాయి. మరి ఇట్లా ఏం చేయాలి ఇప్పుడు? క్రీస్తు ప్రేమ చేత ప్రతిరోజు ఇట్లా ఏం చేయాలి? బయటికి పంపించేస్తూ ఉండాలి. ప్రార్థన ద్వారా పంపించేస్తూ ఉండాలి, సహవాసం ద్వారా పంపించేస్తూ ఉండాలి. ప్రతిరోజు లోపలికి వస్తూ ఉంటున్నాయి. ఈ రోజు బిర్యానీ తిన్నామని చెప్పేసి రేపు పొద్దున మళ్ళీ మానేస్తున్నాం ఏంటి? అనేస్తున్నావా? మళ్ళీ పొద్దున బిర్యానీ పెట్టినా మళ్ళీ ఏం చేద్దాం? కనుక పాపం అనేది కూడా ప్రతిరోజు మన లోపలికి వస్తుంది కాబట్టి ప్రతిరోజు శుద్ధి అవ్వాలి మనం. నాలోని పనికిరాని తీగలను ఎవరు తీయాలి ఇప్పుడు? తీసేయాలి. ఆయన పనికిరాని తీగలు తీసేయాలి. పనికిరాని తీగలన్నీ చేసి మనం శుద్ధి చేయడానికి, మనం ఫలించడానికి మనకు శ్రమలు అనువదిస్తున్నాడు దేవుడు. మనం శుద్ధి చేయడానికి, మనం ఫలించడానికి. ఎన్ని శోధనలు ఉంటాయి మన వెనకాల. ఇవన్నీ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. నాకే కష్టం లేదు, నాకే బాధ లేదు, నాకే శ్రమ లేదు అంటే నువ్వు ప్రభులో బ్రతకట్లేదు. అసలు ఏ స్పందన లేదంటే నువ్వు ప్రభులో బ్రతకట్లేదని అర్థం. ఆ రోజున తెస్సలోనిక సంఘానికే కాదు, ఈ రోజున మన అందరికీ కూడా శ్రమలు అనుమతించబడ్డాయి. బహుగా ఫలించుట వలన. చూడండి మాట చదవండి, 15వ అధ్యాయం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండును, నేను ఎవనెందు నిలిచుండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఆ 2వ వచనంలో కూడా ఉంది, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. దానిలోని పనికిరాని తీగలను ఏం చేస్తాడంటే ఆయన? తీసేస్తాడు. పనికిరాని తీగలన్నీ తీసేస్తున్నాడంట. కాబట్టి శుద్ధి చేయబడాలి. ఎప్పుడెప్పుడు శుద్ధి చేయబడాలంటే? దినదినము శుద్ధి చేయబడాలంటే దినదినము ఏదో ఒక బాధ, ఏదో కష్టం మనకే వస్తూనే ఉండాలి. ఏమీ లేకపోతే మనం మాట అంటావా? మరి దేవునికి ఇవన్నీ తెలుసు కదా. ఎన్ని మాటలు చెప్పాను? ఎన్నైనా అక్కడికి 5 మాటలైనాయి. 6వ మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచన భాగం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. మీరు పొందని మీరు దుర్బుద్ధులే గాని కుమారులు కారు. అంటే ఏంటి మాట? ఏం చెబుతుందంటే, మనందరం ఆయన పిల్లలం. ఎవరు మనం? మనము ఆయన పిల్లలం కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకు శిక్ష వేస్తాడు. మనం పిల్లలమే కదా. పిల్లలైనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకి శిక్ష వేస్తాడు. బెత్తం పట్టుకుంటాడు, దెబ్బలు కొడతాడు. మనల్ని కొట్టడా? చూడండి అక్కడ
మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే ఎందుకు మనకు శ్రమిస్తున్నాడంటే ఆయన అంటే మనము పవిత్రులుగా బ్రతకడానికి శ్రమలు వస్తాయి. అది 7వ మాట. 6వ మాట, ఎందుకు వస్తాయంటే మనకి శ్రమలో మనము పవిత్రులుగా బ్రతకడానికి తన పరిశుద్ధతలో పాలు పొందాలంటండి. మనం యేసుక్రీస్తు గారి పరిశుద్ధతలో మనం కూడా పాలు పంపులు పొందాలంటండి. పాలు పంపులు పొందాలంటే ఊరిని ఎలా వస్తుంది? పరిశుద్ధత ఊరిని ఎక్కడ వస్తుంది? ముందే చెప్పాను కదా, మనకి ఎప్పుడెప్పుడు మన లోకంలో ఉన్న లోపాలని మన లోపలికి వస్తాయంటే అస్తమానం వస్తూనే ఉంటాయి. వచ్చినట్టు మనం ఏం చేస్తూ ఉండాలి? బయటికి గెంటేస్తా ఉండాలి. వస్తా ఉంటే తోసేస్తా ఉండాలి, వస్తా ఉంటే తోసేస్తా ఉండాలి. ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. చాలా ప్రమాదం. కనుక మనం అపవిత్రులుగా ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. మనం ఎలా ఉండాలంటాడు ఆయన? పవిత్రులుగా ఉండాలి. అది ఆయన సంకల్పం కదా. కాబట్టే శ్రమలు అనుభవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. బంగారాన్ని శుద్ధి చేస్తాం చూడండి, కొనుమలో పెట్టి కాల్చినప్పుడు అదేమవుతుంది? అది మట్టిలో ఉన్నప్పుడు సామాన్యమైనది, కొలుములో వేసినప్పుడు ఎంత చక్కగా తయారు. దాని మెరుపు చూసారా? శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనం కూడా ఎలా తయారవుతామంటే అలా మెరుపులాగా తయారు కావాలి. అది ఆయన ఇష్టపడేది. అలా తయారు కావాలంటే ఊరికనే రాదు. ఒక శిల్పాన్ని చెక్కాలంటే ఎలా వస్తుంది? చెక్కాలంటే దానికి ఒక అందమైన రూపం రావాలంటే ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఉల్లి తీసుకుని సుత్తి తీసుకుని ఎన్ని దెబ్బలు తింటది అది? ఎన్ని దెబ్బలు కొడతారు దాన్ని? ఆయన అనుకున్న ఆకారం వచ్చే వరకు కూడా ఏం చేస్తాడు? కొడతనే ఉంటాడు. అన్ని దెబ్బలు తింటేనే గాని ఒక రూపం రాలేదు. అన్ని దెబ్బలు తింటేనే గాని మనం కూడా ప్రభు రూపం మనకు కూడా రాదు. అన్ని దెబ్బలు తినాలి మనం కూడా. అలా తింటేనే మనం కూడా ఒక రూపం వస్తుంది మనకి. అది పరిశుద్ధత. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలను అనుమతిస్తాడు. మనము ఎందులో అయితే పడ్డామో, ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామో, మన పాత జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు అయితే పడ్డామో అవన్నీ నువ్వు పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత నీ మీద దాడి చేస్తూ ఉంటాయి. అర్థమైందా ఈ మాట? ఏ జీవితాన్ని విడిచిపెట్టయితే వచ్చావో, ఎలాంటి స్థితులను విడిచిపెట్టి వచ్చావో, నువ్వు పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత అవన్నీ తిరిగి మళ్ళీ దాడి చేస్తూ ఉంటాయి. అది శ్రమ. కనుక ప్రభు వైపు చూస్తూ వీటిని అన్నిటిని మనం ఏం చేయాలంటే నిలబడాలి. చూడండి ఎఫెసీ పత్రిక, అందులోనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27 చూడండి. ఎఫెసీ పత్రిక 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుంటే ఏం చేస్తున్నాడనమాట? శుద్ధి చేస్తాడంట. ఎలాగా అంటే అది కలంకమైనను ముడతైనను ఏమీ కనబడకూడదంటే. సంఘాన్ని ప్రేమించినటువంటి ఆయన ఎంత చక్కగా దాన్ని రూపుదిద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటివన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. బయట ఉన్నటువంటి విషయాలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడాలి మనం. ఎంత కష్టమో ఆలోచించండి. ఎంత కష్టం అండి? అలాగైపోయినట్టు కష్టం కదా. శరీరమేమో వెళ్ళు జల్సా చేయి సరదాగా తిరుగు అంటది. ప్రభువేమో ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటాడు. ఎంత కష్టం కదా మరి అది. ముడత, డాగు, మచ్చ, కలంకం రోజు వస్తూనే ఉంటాయి. అవి దాడి చేస్తూ ఉంటాయి మన మీద. వాటిని ఎదుర్కొంటా బతకాలి. అంటే ఏం చేయాలన్నమాట? దాన్ని అవాయిడ్ చేయాలి, దాన్ని విడిచిపెట్టేయాలి. దాన్ని వద్దు, ఇది వద్దు, మాకు గెంటేస్తూ ఉండాలి దాన్ని పక్కకి. గెంటేలు వద్దా? ఆ ఎయిర్పోర్ట్లో నాటిలో చూసారా, ఆ బ్యాగుల్లో ఏమన్నా పెట్టారనుకోండి, అది ఏం చేస్తుంది? హార్న్ కొడుతుంది కదా, స్కాన్ చేసి ఏం చేస్తుంది? ఇందులో ఉండకూడదు ఏదో ఉంది, మొత్తం మీద పట్టుకోమంటాడు. అందరు వెళ్ళిపోతారు, నేను మాత్రం పక్క తోసేస్తారు. తోయరండి? అలా తోసేయాలి మనం. ఎవరిని? ఈ కలంకం, ఈ డాగు, ఈ ముడత వస్తూ ఉంటాయి. వాటిని అలా తోసేస్తూ ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం. ఆ యూట్యూబ్లో కూడా చూడండి, మనం ఆన్ చేసుకుని ఏదో మంచి మెసేజ్ అనాలని చెప్పి మనం స్టార్ట్ చేస్తే మెసేజ్ రాదు. ఫస్ట్ వస్తుందా? ఫస్ట్ మెసేజ్ రాదు. మనల్ని డైవర్ట్ చేయడం కోసం వేరే దరిద్రం ఏవో వస్తాయి, పనికి మళ్ళీ ఏవో వస్తాయి. అక్కడ మనకు కావాల్సిన మెసేజ్ రాదు, వేరే వచ్చి కూర్చుంటాయి. ఏంటంటే నేను డైవర్ట్ చేయాలి. ఇప్పుడు
అది చూడకుండా ముందు నువ్వు ఇది చూడాలి. అందుకని అది పక్కకు పంపేస్తాడు, ఇది ముందెడతాడు. సాతాను కూడా చాలా తెలివైనడండోయ్! చాలా తెలివైనోడాడు. అప్పుడు నువ్వేం చేయాలి దాన్ని? అవాయిడ్ చేయాలంటే తోసేయాలి పక్కకి దాన్ని. ఆ! చూద్దాం. అంటే ఏమైపోతావు? అందులో చిక్కుకుపోతావు. అందులో చిక్కుకుపోతావు. అందులో ములిగితే చాలా ప్రమాదం. ఈ సోషల్ మీడియా కూడా చాలా ప్రమాదం. దాన్ని ఎక్కడి వరకు వాడుకోవాలి అంతవరకే వాడుకోవాలి. దానికి హద్దు లేదు. దానికంటూ అంతు లేదు. అదొక పెద్ద సముద్రం. దానికి అంతు లేదు. కాబట్టి లోకంలో ఉన్నవన్నీ ఇలాంటివన్నీ మనకు తగులుతా ఉంటాయి. చాలా ప్రమాదం. మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే మనకు శ్రమలు అనుమతించబడుతున్నాయి. 6 మాటలైనయి కదా! చివరి మాట చెప్తాను. 7వ మాట చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగం. హ్మ్. 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 క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి అంటున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అంటే చివరిగా మాట ఏంటంటే మనము కూడా ఆయన శ్రమలలో పాలివారగుట ఎట్టిదో మనకు నేర్పిస్తా ఉన్నాడు. అందుకే మనకు శ్రమలు అనుమతిస్తా ఉన్నాడు. ఆయన శ్రమలలో మనం పాలివారవడం నేర్పిస్తా ఉన్నాడు. అది రావాలి మనకి. ఎందుకు మనకు శ్రమలు అంటే మనం బలపడడానికి, మనం ప్రభువులో ఎదిగి ఫలించడానికి వచ్చాయి. అందులో మొదటి మాట చెప్పాను మీకు, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడానికి శ్రమలు వచ్చాయి. ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి శ్రమలు వచ్చాయి. సంఘంలో చేర్చడానికి శ్రమలు వచ్చాయి. ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి శ్రమలు వచ్చాయి. మనం శుద్ధి చేయబడి క్రీస్తులో ఫలించడానికి శ్రమలు వచ్చాయి. మనం పవిత్రులుగా బ్రతకడానికి శ్రమలు వచ్చాయి. క్రీస్తులో ఆయన శ్రమలలో పాలివారుగా ఉండడానికి కూడా శ్రమలు వచ్చాయి. ఇవి కొద్దిగా క్లుప్తంగా చెప్పాను అంతే మీకు. కనుక శ్రమలు అనేవి వస్తాయంటే తప్పనిసరిగా వస్తాయని ప్రభువారు చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచన భాగం. యోహాను సువార్త 16:33 త్వరగా చదవాలి. అక్కడ ఈ మాట రాయబడింది చూడండి. లోకములో మీకు శ్రమ కలుగును, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకోండి అన్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పాడు, ప్రభువే చెప్పాడు ఆయన. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు? నేను లోకాన్ని జయించి ఉన్నాను, నేను లోకాన్ని జయించాను, మీరు ఆధారపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఆ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ మాట అక్కడ రాయబడింది చూడండి. అక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. ఎందుకు మనం ప్రభువుని అంగీకరించామంటే శ్రమలు అనుభవించడానికే నియమింపబడ్డాం. కాబట్టి దానివల్ల ఈ శ్రమలన్నీ మనకి వస్తా ఉన్నాయి. అంతేకాదు మరొక మాట కూడా, రోమీయులకు రాసిన పత్రిక 8:18, రోమపత్రిక 8:18 అది కూడా చదువుదాం చూడండి త్వరగా. రోమా 8:18 మన ఎడల ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనుచున్నాను అంటాడు. అంటే ఏంటి దీని అర్థము? మన ఎడల ఆయన ప్రత్యక్షపు కాబోయేటువంటి మహిమ ఎదుట, ప్రభు రాకడ సమయంలో ప్రభువును మనం చూసేటప్పుడు ఈ శ్రమలన్నీ కూడా పెద్దగా పట్టించుకునేవి కాదండి. తగినవి కావు అంటాడు. ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఒక రోజున మనం చూస్తాం, మన ప్రభు వైపు చూస్తాం, మన ప్రభువును చూస్తాం. ఆ రోజున మనం చూసినప్పుడు, ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు ఈ శ్రమలన్నీ పోతాయి, ఈ బాధలన్నీ తప్పించబడతాయి. అందరూ ఏడుపులో ఉంటారు, మనం సంతోషంలో ఉంటాం. అందరూ ఏడుస్తూ ఉంటారు, మనం సంతోషంగా ఉంటాం. ప్రభుని నమ్ముకున్నందుకు ఈ లోకంలో శ్రమ కలగొచ్చు, కానీ దేవునిలో మాత్రం ఎప్పుడు ఆనందాన్ని పొందుకోగలుగుతాం, నిజంగా పొందుకోగలుగుతాం. ఈ శ్రమలు తగినవి కావు అంటున్నాడు. అంటే ఏంటి? ఇవన్నీ ఎప్పుడు దాకా ఉంటాయి మనకంటే ఈ లోకంలో బ్రతికినప్పుడే ఉంటాయి. ఆ తర్వాత ఈ శ్రమలు మనకేమీ ఉండవు. 7 ఏండ్ల శ్రమల కాలం వస్తుంది. ఆ సమయానికి సంఘం అంతా ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడుతుంది. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా శ్రమలో పడి ఏడుస్తూ ఉంటారు, దాక్కుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎలా బ్రతకాలని కంగారు పడతా ఉంటారు. మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిసం లేదు, దేవుని యొక్క నడవడికల, దేవుని యొక్క తీర్పులో
వాళ్ళు న్యాయమైనటువంటి తీర్పులో నిలబడాల్సి వస్తుంది. ఆ సమయంలో ప్రభువుని అంగీకరించిన వారందరూ పరలోక రాజ్యానికి చేరుకుంటే మిగతా వాళ్ళందరూ తీర్పులో చిక్కుకుని అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండును. ఏమొస్తాయండి అక్కడ? ఏడుపును పండ్లు కొరుకుట. చాలా వరకు ఎక్కడే అనుభవిస్తున్నారు కదా, చాలా మంది పడుతున్నారు కదా. చేసిన పాపం ఊరికనే పోతుందా? ఎక్కడే అనుభవిస్తున్నారు కదా చాలా మంది. ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి చాలా వరకు శిక్ష ఇక్కడే అనుభవిస్తున్నారు. ఇక్కడ శరీరాంతో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు, అక్కడ ఆత్మ కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మరి ఎందుకమ్మా నువ్వు ప్రభు నమ్ముకున్నావంటే, ఏమైనా పర్లేదు, నా ప్రభు కొరకు నేను బతికితే నాకు చాలు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఏముందంటే మన కోసం నీతి కిరీటం ఉంచబడి ఉంది. చివరి ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము చివరి మాట ఒక మాట ఉంటుంది. ఆ మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 10వ వచన భాగం స్ఫురణ సంఘంతో చెప్తున్నాడు అన్నమాట. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల వరకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు. ఎప్పుడు దాకా ఉండమంటున్నాడు? ప్రాణాపాయం కలిగినా సరే నువ్వు నమ్మకంగా ఉండు. 10 దినములు నీకు శ్రమ వస్తుంది, ఆయన పర్లా, నమ్మకంగా ఉండు అంటాడు. ఎలాంటి శ్రమ కలిగినా మన నమ్మకం, మన ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ నిలబడుతుంది. ఆ శ్రమలో కూడా ఆయన ధైర్యాన్ని మనకి ఇవ్వగలుగుతాడు. ఆ శ్రమలో కూడా మనతో పాటు ఉంటాడు మన ప్రభు. మనకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి శ్రమలు మంచివేనా చెప్పండి? ఇప్పుడు శ్రమలు మంచివేనా? శ్రమ రావడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో కదా. నాకు ఏ శ్రమ లేదంటే నువ్వు లోకంలో ఉన్నావని అర్థం. ప్రభువులో అయితే నువ్వు లేవు. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నదే గాని నువ్వు మృతుడవే అన్నాడు. నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా లేవు కదా, నులివెచ్చగా ఉన్నావు. దాని అర్థం ఏంటి? ఇటొక క్యారెక్టరు, అటొక క్యారెక్టరు, ఇటొక యాక్షను, అటొక యాక్షన్. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఈ యాక్షన్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యాక్షన్. అటు లోకము ఉంది, ఇటు దేవుడు అంటున్నావు. దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా? కనుక ఏదో ఒక కురవలోనే ఉండాలి. అయితే వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. అంతేగా నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండడం వల్ల నీకు ఎప్పటికీ ప్రమాదమే. నువ్వు పేరైతే ఉంది కానీ నువ్వేమైపోయావు? మృతుడివే అన్నాడు. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు. ఏ సమయంలో అయినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటూ బతికేయాలి అంతే. బతకొద్దండి. దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకేమీ కలగలేదు, వాళ్ళకందరికీ అన్నీ కలిగినాయి, వాళ్ళకి అన్నీ వచ్చినాయి, గంపల పిల్లలు పుట్టేస్తున్నారు, వాళ్ళకి మేడ మీద మేడ కట్టేస్తున్నారు. మరి కట్టేస్తుంది, అది లోకం కదా. మీకు తెలియని విషయం అది లోకం. అదేంటో మాకేమీ లేదు అనుకుంటారు. దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఏమీ లేకపోవడం కాదు, ఉన్నది కూడా పోద్ది. ఆయనకి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడలాగా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఏ సమయం ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు. అప్పటిదాకా ఓర్చుకోవడమే. దేవునికి స్తోత్రానికి బతికేయాలి. అవునా? అందరిలాగే నువ్వు ఉన్నావు, ఏంటి ఉపయోగం చెప్పు? అందరిలాగే నువ్వు బతికావు, ఏంటి ఉపయోగం? వాళ్ళు అసలు దేవుణ్ణే నమ్ముకోలేదు, వాళ్ళు ఎంత బాగున్నారో. ఈ మాట అన్నావంటే నువ్వు అవిశ్వాసివి. నువ్వు విశ్వాసివి కాదు, అవిశ్వాసివి. కనుక ఎప్పుడు దేవుణ్ణి తక్కువగా మాట్లాడదు, తక్కువగా ఎప్పుడు చూడొద్దు దేవుణ్ణి. మనం నమ్ముకున్నవాడు నమ్మదగిన మంచి దేవుడు కాబట్టి మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద బతికినంత కాలం ఎప్పుడైనా బాధపడ్డాడు. ఆయన ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ పనిచేస్తూనే బతికేశాడు. ఏమైనా జరగని స్తోత్రం అన్నాడా? ఇంకేమైనా అన్నాడా? తండ్రి నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిము అన్నాడు. అలాగనాలి మనం కూడా. ఏ సమయంలోనైనా అలాగనాలి. అటువంటి ప్రేమ, అటువంటి దేవుని కృప మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి. కనుక పవిత్రత నీకు శ్రమ వల్ల కలుగుతుంది, వస్తుంది. ఇంకా మంచిగా బ్రతకాలనుకుంటాం, పట్టుదల పెరగాలి. అందులో ఇంకా పట్టుదల పెరగాలి. ఏమైనా సరే నేను ఎందుకు సాధించలేను, నేను ఎందుకు నిలబడలేను, నా ప్రభు కొరకు ఎందుకు నిలబడలేను అనేటువంటి పట్టుదల ఉండాలి. అపొస్తలులు ఉన్నటువంటి చాలా మందిని చంపేశారు. పేతురును తలకిందులుగా సిలువేశారు. అతన్ని చాలా మందిని ముళ్ళుతో గుచ్చి చంపేశారు, కోడాలతో కొట్టి చంపేశారు, బల్లలతో పొడి చంపేశారు చాలా మందిని. పాత ఆదిమకాల సంఘం అంతా కూడా వాళ్ళు పెట్టే హింసలు భయంకరం. ఆ నీరో చక్రవర్తి అనేవాడు ఉంటాడు, వాడు ఎంత భయంకరం అంటే క్రైస్తవులందరినీ పట్టుకుని, ఇప్పుడు మధ్యలో మనకు స్తంభాలు ఉన్నాయి కదా, వాడు తోలు ఉంటుంది కదా, ఏది గొంతు చర్మాలు, మన జంతువుల చర్మాలు తీసేసిన తోలు ఉంటుంది కదా, ఆ తోలుతో వాళ్ళ ఒళ్ళంతా కుట్టేసేవాడంట, ఆ మధ్యలో పెట్టేసేవాడంట వాళ్ళని.
ఆ తోలుతో కుట్టేసేవాడంటండి. కుట్టేస్తే ఇప్పుడు పచ్చి తోలు కదా అది. పచ్చి తోలు కదా! ఇప్పుడు ఆళ్ళని ఎండలో నుంచోబెడితే ఏమవుద్ది? ఏమవుద్ది? అది బిరుచెక్కిపోయి దగ్గరకి బిగిసిపోద్ది కదా! అలా అది బిగిసిపోయి నొక్కి, 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 నొక్కి చచ్చిపోయేవారంటండి ఆళ్ళు. కానీ ప్రభువా మమ్మల్ని రక్షించనే మాట అనేవారు కాదంటండి ఆళ్ళు. మనకున్న శ్రమలేమున్నాయమ్మా అసల? మనకున్న శ్రమలేమున్నాయి? మన కొవ్వొత్తిలో ఉంటది మైనం. అది తీసుకొచ్చి మొత్తం వాళ్ళ ఒళ్ళంతా రాసేసి అక్కడ అంటించేవాడంటండి దీపం బుడ్డిలాగా. ఆ మైనమంతా వాళ్ళకి పట్టించేసి, ఆ దీపం అంటించినట్టుగా అంటించేసి రాత్రుళ్ళు కాగడాలాగా పెట్టేవాడంటండి ఆళ్ళని. వాళ్ళది కాలి, 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 కాలి అలాగే చచ్చిపోయేవారంటండి. కానీ ప్రభువా మమ్మల్ని కాపాడనే మాట వాళ్ళు అనేవారు కాదంట. అవండి శ్రమలంటే. ఆదికాలపు సంఘం హింస భరించింది. శ్రమలు భరించింది. మనకన్నేమున్నాయి? వాళ్ళేసిన ఆ బాటలో మనం వచ్చి కూర్చున్నాం ఇప్పుడు. అసలు ఇంతలా మనం కూర్చున్నామంటే ఇక్కడ మన కొరకు ఎంతో మంది చచ్చిపోయారు. హతసాక్షులయిపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు నువ్వు కుర్చీలో కూర్చొని దర్జాగా నువ్వు కూర్చోగలిగావు. ఇక్కడ నిలబడగలిగాను. నువ్వు కింద కూర్చోని వాక్యం వినగలుగుతున్నావు, పాట పాడగలుగుతున్నావు అంటే కారణం వాళ్ళు. అన్ని శ్రమలు వాళ్ళు భరించారు గనకనే ఈరోజు మనం ఉండగలిగాం. ఎన్ని శ్రమలు అనుభవించారండి వాళ్ళు. మనం మన మధ్య కాలంలోనే ఒక 2, 3 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను. ఏదో అడవిలోకెళ్ళాడు ఒకాయన. సువార్త ప్రకటించడానికెళ్తే, అడవి ప్రాంతం అదంతా. అడవి జనులు. వాళ్ళ దగ్గరికెళ్తే, అక్కడికెళ్తే ఎళ్ళిన వాళ్ళందరిని చంపేస్తారాళ్ళు. మనుషుల్ని వండుకు తినేస్తారు. పచ్చి మాంసం పీక్కుని తినేస్తారాళ్ళు. అలాంటి మనుషుల దగ్గరికి సువార్త చెప్పడానికెళ్తే ఎల్లగానే పట్టుకొని తినేసారు అతన్ని. ఒక 4, 5 సంవత్సరాల క్రితం జరిగిన మాటిది. చచ్చిపోయాడు. చంపేస్తారని తెలుసు. కానీ ఎళ్లి దేవుని కొరకు పనిచేశాడక్కడ. ఆ ఆఫ్రికా అడవుల్లో కూడా సువార్త ప్రకటనకెళ్తే అక్కడ కూడా చాలా మంది కూడా చంపేస్తే అక్కడ కూడా చచ్చిపోయారు. పులులు, సింహాలు తిరిగే ఆ ప్రాంతంలో. శ్రమలంటే అవండి శ్రమలు. మనకున్న శ్రమలేమున్నాయి? మనకి ఇంటి పక్కన చర్చి ఉంటే చర్చిలోకొచ్చి కూర్చోడానికి శ్రమ. దేవుని మాట వినడానికి శ్రమ. ఒక గంట సేపు దేవుని సందులో గడపడానికి టైం చూసుకొని ఉంటాము, సెల్ ఫోన్ చూసుకుంటా ఉంటాము, ఆకాశం వెంక చూస్తా ఉంటాము. ఎప్పుడు వదులుతాడురా పోదాం అన్నట్టు ఇష్టం లేకుండా వస్తావు ఆరాధనకి. అదే పెద్ద శ్రమ. ఎన్ని పనులు ఆగిపోయినాయో అనుకుంటావు ఈ గంటన్నర కాలంలో. కానీ ఎంతో మంది చచ్చిపోతే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే మనం కూర్చొని ఆరాధన చేయగలుగుతాం. అసలు మనం ఎంత కృతజ్ఞులుగా ఉండాలో తెలుసా దేవునికి. ఎంతమంది చచ్చిపోతే మేము బతుకున్నాం కదా ప్రవ్వా అని దేవుని పాదాలు పడిపోవాలి మనం. అపొస్తలులు ఆ రోజు అలాగే చనిపోయారు. మన ముందర తరాల్లో ఉన్న కూడా అలాగే చనిపోయారు. ప్రభు కృప వల్ల మనకు అంత పరిస్థితి అయితే లేదు నిజంగా. కాబట్టి ఈ కొద్దిపాటి జీవితాన్నే కాపాడుకోవాలి మనం. అదే దేవుడు మనకు నేర్పించేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగం. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను సమస్త జ్ఞానములోను ఉపదేశములోను ఐశ్వర్యవంతులైతిరి అన్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన అంటే అన్ని విషయాలు మీరు ఏమైపోవాలంటే మీరు ఎదిగి ఐశ్వర్యవంతులుగా ఎదగాలి. మీ సాక్ష్యం క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఏమైపోవాలంటే స్థిరపరచబడాలి, స్థిరంగా ఉండాలి, స్థిరపరచబడాలి. అది చాలా ఇంపార్టెంట్. క్రీస్తును గూర్చిన సాక్ష్యం స్థిరపరచబడాలి. దాని కొరకు శ్రమలన్నీ మనం ఆహ్వానించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం త్వరగా తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. మరలా ఇక్కడ కూడా క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభు కృప మనకు ఆదరిస్తుందంట. చూసారా? ఆయన ఆదరణ, ఆయన తోడు, ఆయన కాపుదల మనకు ఉంటుంది. అయ్యో నన్ను చూసేవారు లేరు, ఎలాగైనా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన కృప కూడా మనకు తోడుగా ఉంటుంది. మరి మీరేం చేయాలి అని అంటే అక్కడ రాయబడిన మాట, మేము శ్రమ పొందినను మీ ఆదరణతో మేము నిలబడుతూ ఉన్నాం. 7వ వచనం, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారు అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు కలగనా, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఒకరి పట్ల ఒకరు ఆదరణ పొందుకోవాలంటున్నాడు. ఒకరినొకరు ఆదరించాలి. ఒకరు శ్రమల వలన మరొకరు ఆదరించాలి. అక్కడ ఒకరి కష్టం వచ్చిందనుకోండి మరొకరు ఆదరించాలి, మరొకరు ధైర్యపరచాలి. ఒకరు బాధ వచ్చిందనుకోండి ఇంకొకరు ధైర్యపరచాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏం పర్వాలేదు, మన ప్రభు పడలేదా, అపొస్తలులు పడలేదా, మనకిది వచ్చింది, వెరీ గుడ్, ఇది మన మంచికే వచ్చింది అని ఒకరి ఆదరణ ఒకరు పొందుకోవాలి. ఒకరి శ్రమను బట్టి ఒకరు ఆదరించాలి. అది ప్రభు నేర్పించాడు. ప్రభు అలాగే చేశాడు. మనం కూడా అట్లాగే చేయాలి.